మరి చూస్తా ఉన్నారు. సెప్టెంబర్ 17న ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఈ రాష్ట్రంలో గత 79 సంవత్సరాల నుండి మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క రాజకీయ, విద్యా, ఉద్యోగ, రాజకీయ వాటాలని దోచుకొని మరి వాళ్ళ వర్గాలన్నిటినీ కూడా అణచివేసినటువంటి పార్టీలన్నీ కూడా మరి మొన్న కామారెడ్డి డిక్లరేషన్ తోని తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడమే కాకుండా అనేక రకాలైనటువంటి కాంట్రాక్టులలో వాటా కావచ్చు, అనేక రకాల విద్యా, వైద్యానికి సంబంధించినటువంటి రంగాల్లో ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా మరి వాళ్ళ పక్కన పెట్టి మరి ఏదైతే 42% రిజర్వేషన్ అమలు కాదని తెలిసినప్పటికీ మరి అది చట్ట సవరణ చేయాల్సినటువంటి, రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అంశం అయినప్పటికీ కూడా మరి వాళ్ళ అసెంబ్లీలో ఆర్డినెన్స్లు, అదేవిధంగా జీవో 9లు మరి వాళ్ళ ఇచ్చి మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలు ఇవాళ వాళ్ళ కోసం ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి పార్టీలు మరొక మారు ఈ తెలంగాణలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలను వంచడానికి తీసుకొచ్చినటువంటి ఈ జీవోలు మరి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టివేయబడటంతోనే ఇవాళ వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర బంధు ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలను మేల్కొల్పుకొని వాళ్ళ చైతన్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ జేఏసీల పేరుతోనే ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరి అది కాస్త తెలంగాణ పేరు చెప్పుకోవడానికి ఇవాళ ఇబ్బంది పడి భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీలు మరి బంద్లో పిలుపునిచ్చి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మరి వీళ్ళు ఎవరి మీద వీళ్ళు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చిర్రో మరి మా సమాజానికి తెలియజేయడం కోసమే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంద్లో పాల్గొని మరి ఏదైతే ఈ పార్టీలు మరి పత్రికలలో వార్తల కోసం, ఛానళ్లలో న్యూస్ కోసం కవర్ కావడం కోసమే మరి మార్నింగ్ 3 గంటలకు వచ్చి ఇవాళ బస్టాండ్ల ముందు మరి హైవేల ముందు ఫోటోలు తీసుకొని పోయి ఇవాళ ఆఫీసులలో పడుకుంటున్నటువంటి వైఖరిని మరి మా జాతులకు మరొకసారి మేలుకొల్పేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీల యొక్క వైఖరి, ఈ పార్టీలు చేస్తున్నటువంటి మరి కపట ప్రేమని, నటిస్తున్నటువంటి కపట ప్రేమని, మొసలి కన్నీరుని మా ప్రజలకు మరి గుర్తు చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికార పార్టీ బంద్లో పార్టిసిపేట్ చేసి స్వచ్ఛందంగా మా వర్గాలు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. బీసీలు ఇన్నాళ్ల తర్వాత ఒక 42% రిజర్వేషన్ వస్తుంది అని 2 రోజుల్లో నామినేషన్ వేసుకొని మేము స్థానిక సంస్థల్లో వాటా తీసుకుందాం అనుకుంటున్నటువంటి సమయంలో మరి ఇది ఏదైతే తీన్మార్ మల్లన్న గారు నిండు శాసన మండలి సాక్షిగా ఈ అగ్రవర్ణ పార్టీలని మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, మా బీసీలకు ఈ చట్టంతోని, ఈ జీవోతోని, ఆర్డినెన్స్ తోని 42% రిజర్వేషన్ వస్తుందంటే నేను ఈ రాష్ట్రంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక మొనగాడు, మొగోడు ఈ బీసీల కోసం వచ్చినటువంటి బీసీలకు ఒక వరం లాంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఇవాళ వీళ్ళు చేసేటటువంటి కుట్రల్ని 70-80 ఏళ్ల నుండి మా జాతుల్లో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలకు తెరదీసేటటువంటి సమయం వచ్చిన సందర్భంగా మరి వీళ్ళు చేస్తున్న మరోమారు దగాకోరు ఈ బంద్ని మా ప్రజలందరికీ కూడా వివరించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళ వైఖరిని మా సమాజానికి గుర్తు చేయడానికి మేమందరం కూడా ఈ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఉమ్మడి 10 జిల్లాల్లో మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై పెద్ద ఎత్తున ప్రజల్ని ఈ భావాజాల వ్యాప్తిని తీసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలని, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలని చైతన్యం చేసుకుంటూ మా ప్రజలకు వివరించడానికి మేము ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ మోసపూరితమైనటువంటి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అగ్రవర్ణ మోసపూరిత పార్టీలకు మా బీసీల పక్షాన, రాజ్యాధికార పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ గాని 9th షెడ్యూల్ ద్వారా గాని అమలైన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని మరి మీరు డిమాండ్ చేయాల్సిందిగా మీ పార్టీలన్నిటి కూడా ఈ బీసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత మాత్రమే ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించడానికి
మా పార్టీ నిర్ణయించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ బంద్ లో పాల్గొంటున్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ మా బంధుమిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు.